బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోహిత్ వేముల తల్లి రాధికా వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రోహిత్ ఆత్మహత్య కేసును క్లోజ్ చేయడంతో రోహిత్ తల్లి సీఎంను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కేసును రీఓపెన్ చేశామని, కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేసును రీఓపెన్ చేసినందుకు రాధికా వేముల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా 2016లో రోహిత్ వేముల ఎస్సీ కాదని, ఫేక్ సర్టిఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేసింది ఈ కోర్టు. రోహిత్ వేముల తల్లి రాధికా వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రోహిత్ ఆత్మహత్య కేసును క్లోజ్ చేయడంతో రోహిత్ తల్లి సీఎంను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కేసును రీఓపెన్ చేశామని, కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేసును రీఓపెన్ చేసినందుకు రాధికా వేముల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా 2016లో రోహిత్ వేముల ఎస్సీ కాదని, ఫేక్ సర్టిఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేస్తుంది కోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తాజాగా రోహిత్ వేముల కేసులో ఉన్న ముఖ్యమైన సమాచారం ఏంటి మీ దగ్గర? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. 2016లో ఏదైతే రోహిత్ కి సంబంధించినటువంటి ఆత్మహత్య చేసిన అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సమగ్ర విచారణ దర్యాప్తు చేయాలంటూ కూడా రోహిత్ తల్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. కలిసిన నేపథ్యంలో కూడా రోహిత్ వేములకు సంబంధించినటువంటి తల్లి అయినటువంటి రాధిక రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో కూడా గతంలో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు కేసును రీఓపెన్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రోహిత్ వేముల కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు వెలువరించాలంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా ఒకవైపు వెంటనే రీఓపెన్ చేయాలన్న నేపథ్యంలో కూడా సమగ్ర విచారణ జరిపి రీఓపెన్ చేసి పూర్తి స్థాయిలో రిపోర్ట్ అందజేయాలంటూ కూడా రోహిత్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికు అటు రోహిత్ తల్లి కూడా సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిగా కూడా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి సరైనటువంటి న్యాయం జరగాలి, రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసును రీఓపెన్ చేయడంతో పాటుగా దాంట్లో జరిగినటువంటి వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అన్నటువంటి వివరాలను కూడా తెలపాలి అంటూ కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా 2016-17 మధ్యలో జరిగినటువంటి కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరుపుతూ పాటు దర్యాప్తు కూడా చేపించాలి అంటూ కూడా రోహిత్ తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో కూడా రాధిక కలిసిన నేపథ్యంలో రాధిక మాటలకు స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా కూడా సిపికి వెంటనే ఫోన్ చేయడము, దీనికి సంబంధించినటువంటి కేసు రీఓపెన్ చేసి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయడంతో పాటుగా జరిగినటువంటి పరిణామాలతో పాటుగా ఉన్నటువంటి ఆధారాలు, గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని పూర్తి వివరాలను అందించాలంటూ కూడా పూర్తిగా ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలోనే పూర్తి ఏదైతే సమగ్ర విచారణ అందించాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా రోహిత్ కేసుకు సంబంధించి ఇప్పుడు సరికొత్త కేసు మళ్ళీ తెరపైకి వచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.